పులివెందుల వైఎస్ కుటుంబానికి కంచుకోట. రాజశేఖర రెడ్డి రాజకీయ అరంగేట్రం చేసినప్పటి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరకు పులివెందుల ప్రజలు వైఎస్ కుటుంబానికి పట్టం కడుతున్నారు. వైఎస్ కుటుంబానికి పెట్టని కోటగా మార్చారు. గత ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేసింది, సాధ్యం కాలేదు. రాజశేఖర రెడ్డి హయాం నుంచి కూడా మొన్నటి వరకు ప్రతిసారి అభ్యర్థిని బరిలోకి దింపుతున్నారు, కానీ గెలుపు తీరాలకు మాత్రం చేరలేకపోతున్నారు. కొన్ని ఎన్నికల్లో కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు. కొన్ని ఎన్నికల్లో అభ్యర్థిని కూడా తెలుగుదేశం పార్టీ బరిలోకి దించలేకపోయింది. అభ్యర్థులు కూడా కరువైనటువంటి ఎన్నికలు చాలా ఉన్నాయి. ఆ విధంగా పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ కుటుంబానికి ప్రజలు పట్టం కట్టారు. వైఎస్ కుటుంబాన్ని గెలిపిస్తూ వచ్చారు. అనేక సార్లు తెలుగుదేశం పార్టీ ప్రయత్నించింది, ప్రయోగాలు చేసింది పులివెందుల్లో గెలవాలని. కానీ ఏ ఎన్నికలోనూ అనుకున్న స్థాయిలో తెలుగుదేశం పార్టీ ప్రభావాన్ని చూపలేకపోయింది. కేవలం అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పులివెందుల్లోని నాయకులకు నామినేటెడ్ పోస్టులు ఇచ్చి వారిని సంతృప్తి పరుస్తోంది, కానీ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు అధిష్టానాన్ని మాత్రం సంతృప్తి పరచలేకపోతున్నారు. ఏ ఎన్నికలోనూ అధిష్టానాన్ని మెప్పించలేకపోతున్నారు. ఏ ఎన్నికలోనూ మెజార్టీని సాధించలేకపోతున్నారు. ఏ ఎన్నికలోనూ గెలవలేకపోతున్నారు. కనీసం డిపాజిట్లు తెచ్చుకోవాలన్నా ఇబ్బంది పడే పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో పోరు మొదలైంది. ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి మధ్య తీవ్రమైనటువంటి వర్గ పోరు నడుస్తోంది. 4 మండలాల్లో బీటెక్ రవి పట్టు సాధించే ప్రయత్నం చేస్తుంటే 2 మండలాల్లో రాంగోపాల్ రెడ్డి పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు. అటు రాంగోపాల్ రెడ్డి, ఇటు బీటెక్ రవి మధ్య తెలుగుదేశం పార్టీ క్యాడర్ నలిగిపోతోంది. ఇటీవలే పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికల్లో ఇద్దరం ఒకటే అన్నట్టుగా నాయకులు వ్యవహరించారు, కలిసి నడిచారు. ఎన్నికల్లో అక్రమంగానో బూత్లు క్యాప్చర్ చేసో దౌర్జన్యంతోనో దొంగ ఓట్లతోనో గెలిచారు. ఆ గెలిచిన ఆనందం ఎక్కువ రోజులు నిలబడకుండా కార్యకర్తలకు ఆ ఇద్దరు నాయకులు మళ్ళీ కూడా వర్గ పోరును మొదలు పెట్టారు. ఇద్దరు కూడా ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారు. ఎవరికి వారుగా మండలాల్లో ఆధిపత్యం కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మరోవైపు వైసీపీకి ఇది అడ్వాంటేజ్ గా మారింది. వైసీపీకి పెట్టని కోటగా ఉన్నటువంటి పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్న సమయంలో అనేక ప్రయత్నాలు చేసింది. ఇటీవలే జెడ్పీటీసీ ఉప ఎన్నికను గెలిచింది అక్రమంగా. అయినప్పటికీ కూడా స్థానికంగా బలం పెంచుకోలేకపోతోంది. సంస్థాగతంగా పార్టీ ఏమాత్రం బలోపేతం కావడం లేదు. ఇక్కడ రాంగోపాల్ రెడ్డి, బీటెక్ రవి వ్యక్తిగతంగా తమ పరపతిని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు, వ్యక్తిగతంగా బలపడే ప్రయత్నం చేస్తున్నారు, కానీ సంస్థాగతంగా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడం లేదు. ఫలితంగా తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరంగా మారుతోంది. వైసీపీకి ఇది మరింత అడ్వాంటేజ్ గా మారుతోంది. గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మెజార్టీ తగ్గించామని సంబరపడుతున్న తెలుగుదేశం పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఆ పరిస్థితి కూడా ఉండదు. తెలుగుదేశం పార్టీకి డిపాజిట్ కూడా దక్కే పరిస్థితి ఉండదన్న అంచనా ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో నెలకొన్నటువంటి గ్రూపు తగాదాలు, విభేదాలు ఆ పార్టీని ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టివేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా బలపడుతున్నాము అనే ఒక ఇంప్రెషన్ ఇచ్చే సమయంలోనే ఆ నాయకుల మధ్య ఉన్నటువంటి విభేదాలు రచ్చకెక్కడంతో, ఆ నాయకుల ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తూ ఉండడంతో ఉన్నటువంటి క్యాడర్ కూడా జారిపోతోంది, వైసీపీ వైపు మళ్ళతోంది. కేవలం అధికారం ఉందన్న కారణంతోనే తెలుగుదేశం పార్టీలో కొంతమంది క్యాడర్ ఉన్నటువంటి సందర్భం. ఆ క్యాడర్ వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నాయకుల మధ్య పోరు కారణంగా వారి వల్ల ఉపయోగం లేదు అన్న నిర్ణయంతోనే ఆ నాయకులు వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది. వైసీపీకి మొదటి నుంచి అడ్వాంటేజ్ గా ఉన్నటువంటి పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా బలం సాధించడం అసాధ్యం అన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు వైఎస్ కుటుంబాన్ని ఆ స్థాయిలో అభిమానిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. అందుకే ఎన్ని ఎన్నికలు వచ్చినా సరే, ఎంత బలమైనటువంటి వ్యతిరేక గాలి వీచినా సరే పులివెందుల ప్రజలు మాత్రం వైఎస్ కుటుంబానికి పట్టం కడుతున్నారు, వైఎస్ కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగిన ప్రతిసారి వైఎస్ కుటుంబమే అఖండ మెజార్టీతో గెలుస్తోంది. గత ఎన్నికల్లో ఎంతో ప్రయత్నం చేశారు, సాధ్యం కాలేదు. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అక్రమంగా బూత్ క్యాప్చర్ చేసి దొంగ ఓట్లు వేసి గెలిపించుకున్నారు. కానీ అవే ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగితే తెలుగుదేశం పార్టీకి కనీసం డిపాజిట్ కూడా దక్కే పరిస్థితి ఉండదు. అలాంటి ఒక స్థితిలో తెలుగుదేశం పార్టీ పులివెందుల నియోజకవర్గంలో ఉంది. కానీ అక్రమంగా జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో గెలిచారు. ఆ గెలుపు వాపును నాయకులు బలం అనుకుంటున్నారు. ఆ నేపథ్యంలోనే ఇద్దరు నాయకులు కూడా పోట్లాడుకుంటున్నారు ఆధిపత్యం కోసం. వచ్చే ఎన్నికల నాటికి కనీసం డిపాజిట్లు కూడా దక్కే పరిస్థితి ఉండదన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా.